హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది యష్మి గౌడ గురించి. అక్క స్టోరీ చాలా ఎమోషనల్. ఎందుకంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి, ఎన్నో స్ట్రగల్స్ ఫేస్ చేసి, తనకంటూ ఓ పేరు సాధించి బిగ్ బాస్ సీజన్ 8లో రావడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి అక్కకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం అంట, యాజ్ పర్ ఇంటర్నెట్. అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆడిషన్స్కి వెళ్ళేదంట. అక్కడ ఒక చిన్న రోల్ దొరికింది కర్ణాటక ఇండస్ట్రీలో. అక్కడ నుంచి తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ మాతోనే మనకు జాయిన్ అయ్యి అక్కడ నుంచి సీరియల్ యాక్ట్రెస్గా మెయిన్ లీడ్గా మారింది. అక్కడ నుంచి పెద్ద పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అప్రోచ్ అయ్యారు. ఇంకా ఆ సక్సెస్కి కారణం చాలా స్ట్రగల్, అప్స్ అండ్ డౌన్స్. అలా అని బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్ స్ట్రగల్ చేయలేరు, డైరెక్ట్ వచ్చిరని చెప్తలేను. వాళ్ళు కూడా ఎంతో కొంత స్ట్రగల్ చేసిరు. బట్ ఈ స్టోరీ నాకు ఎమోషనల్ అనిపించింది యాజ్ పర్ నౌ. సో అందుకే చెప్తున్నా అన్నట్టు. సో నెక్స్ట్ చూద్దాం అక్క మరి డిఫెండ్ చేయగలుగుతుందా లేదా, మంచి పర్ఫామ్ చేయగలుగుతుందా లేదా అనేది. సో ఇప్పుడే ఎవరిని జడ్జ్ చేయలేం కాబట్టి నాకు అనిపించిన స్టోరీ నేను చెప్పిన. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి గింతే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్, ఎలిమినేషన్స్, అన్ని ఓటింగ్ రీల్స్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్.